శుభోదయం. ఈరోజు మనం వాక్ శక్తి గురించి తెలుసుకుందాం. వాక్ శక్తి, వాక్ అనగా మాట. మాట అన్నటువంటిది మనిషికి ఒక గొప్ప వరం లాంటిది, మరియు ఒక గొప్ప ఆయుధం కూడా. ఆ తల్లి అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఆయుధం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ ఆయుధం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. కాబట్టి జాగ్రత్తగా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఈ మాట అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సరైన మాట మన జీవితాన్ని ఆనందమయం చేస్తే, సరికాని మాట మన జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, నోటిలోని మాట నుదుటి మీద వ్రాత. మరి ఇలా మన నుదుటి మీద వ్రాతను మార్చాలంటే మన మాటను శుద్ధి చేసుకోవాలి. మన మాటను శుద్ధి చేయాలంటే మన ఆలోచనలను మార్చాలి. ఎప్పుడైతే సరైన ఆలోచన చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సరైన మాటనే మన నోటి నుంచి వస్తుంది. ఎప్పుడైతే సరైన మాట వస్తుందో ఆ మాటే శాసనమవుతుంది. కావున వాక్ సిద్ధి ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఆలోచన ప్లస్ వాక్ శుద్ధి. వాక్ సిద్ధి ఉన్నవారి మాటలు సత్యమవుతాయి. ఒకప్పుడు గాంధీ గారు మాట్లాడిన మాటలు భారతదేశానికి అహింసాయుత స్వాతంత్రాన్ని తీసుకువస్తే, జర్మనీ దేశ అధినేత హిట్లర్ మాట్లాడిన మాటలు ఆ దేశాన్ని యుద్ధం వైపు నడిపించాయి. ఇలా మనం మాట్లాడే మాటలను బట్టే దాని యొక్క పర్యవసానం ఉంటుంది. మనిషి యొక్క వ్యక్తిత్వం ఏమిటి అన్నది మనిషి మాట తెలియజేస్తుంది. కనుక మాటలు ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడాలి. మాటలను శాస్త్రీయంగా ఎలా మాట్లాడాలో తెలియకపోతే ససేమిరా నోరు విప్పకూడదు. శుభ ఆలోచన, శుభవాక్యాలు, శుభ ఫలితాలు, శుభ జీవితం.